హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ రవి. మీరు ఫాలో అవుతుంటే కనుక నేను కృష్ణాష్టమి అండ్ గణేష్ చతుర్థి ఎలా సెలబ్రేట్ చేసుకున్న షార్ట్స్ రూపంలో పెట్టాను. బట్ ఇప్పుడు మీరు కృష్ణాష్టమి ఫుల్ వ్లాగ్ చూడబోతున్నారు. ఫర్దర్గా మేము ఏషియాస్ సెకండ్ లార్జెస్ట్ టెంపుల్కి వెళ్ళాము. చాలా బాగుంది, వర్ణించలేనంత ఉంది. అంటే నేను ఫస్ట్ టైం అంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసింది చూడటం. ఇంతకుముందు రాజమండ్రిలో ఒకసారి చూశాను. ఇస్కాన్ టెంపుల్ రాజమండ్రి ఉన్న వాళ్ళకి వాస్తవ్యులకి తెలిసే ఉంటుంది. అక్కడ ఫేమస్ టెంపుల్ ఉంది. నెక్స్ట్ ముంబై వచ్చాక అంత పెద్ద టెంపుల్ మేము ఇదే చూడటం. టెంపుల్ అంటే ఇస్కాన్ టెంపుల్. కృష్ణాష్టమి బ్లాగ్ డీటెయిల్గా. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కృష్ణుడి వారి పాదాలతో ఎంట్రన్స్లో ఫ్లూట్ మీద బుట్టి, లోటస్, అలానే పీకాక్స్తో కలర్ఫుల్గా వేసుకున్నాను. చాలా బాగా వచ్చింది. మీరు కూడా చూసి చెప్పండి. చిన్న ముగ్గు వేసుకోగానే ఎంత అందంగా ఉంటుందో ఎంట్రన్స్. ఆ వాతావరణం నాకు ఎంతో ఇష్టం. అందుకనే నేను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వేసుకుంటాను. ఈసారి నా పెళ్ళి టైంది. ఇట్స్ బీన్ 7 years. ఇప్పటికి వచ్చి నేను ఒక్కసారి కూడా వేర్ చేయలేదు. సో మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు యూజ్ చేయలేని శారీస్ అన్నీ, అసలు టచ్ చేయలేని శారీస్ అన్నీ కూడా నేను తెచ్చుకున్నాను. ఇలా అకేషన్స్కి వేసుకోవడానికి ఉంటుందని. టెల్ మీ హౌ ఇస్ ఇట్. అండ్ ఐ గాట్ రెడీ లైక్ దిస్. అండ్ తర్వాత పూజలోకి వెళ్ళిపోదాం. ఇంకా స్వామివారికి కేవలం పటికి బెల్లం వేసి ఆవు పాలతో చేసిన పాయసాన్ని చేసి పెట్టాను, డ్రై ఫ్రూట్స్ వేసి. ఇంట్లో పూజ అయిపోయాక మేము టెంపుల్కి కూడా వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి నాకు వీలైనది చేసి పెట్టేశాను. బాల్కనీలో ఇలా అన్నీ ఒకటే సైజులో ఆరెంజ్ కలర్ రోజెస్ వచ్చాయి.
ఓం బయటికి చెప్పము. కృష్ణుడికి చూడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో కృష్ణదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నమో నమః. చెప్పు. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవ. ఇప్పుడు కృష్ణుని వారి టెంపుల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి 1 hour పట్టింది వెళ్ళడానికి. ముంబైలో రెయిన్స్ గురించి చెప్పాల్సిన పని లేదు, మీకు ఐడియా ఉండుంటుంది ఎంత హెవీగా ఉంటాయో. సో అందువల్ల, లేదంటే 1/2 hour to 45 minutes పడుతుంది అంటున్నారు మా వారు. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మొత్తం తార్పులను వేసి ఉంది, కవర్ చేసి ఉంది టాప్ అంతా కూడా. యూజువల్గా ఇది మొత్తం ఫ్రీగా ఉంటుంది. ఏషియాలోనే 2nd largest టెంపుల్ అంటే మొత్తం 12 acresలో కట్టారంట. చాలా చాలా పెద్దగా ఉంది. రెయినీ సీజన్ వల్ల మొత్తం కవర్ చేసి పెట్టారు. కృష్ణాష్టమికి డెకరేషన్ అంతా కూడా చాలా బాగా చేస్తున్నారు. కృష్ణాష్టమి రోజు కావడంతో ఇంత క్యూ కనిపిస్తుంది. నార్మల్ టైంలో ఇంత రష్ ఉండదని అంటున్నారు. దగ్గరికి వస్తున్న కొద్దీ ఇంకా నో ఫోన్స్ అలౌడ్ అన్నారు. సో డీటెయిల్గా తీయడానికి అయితే కుదరలేదు, బట్ దూరం నుంచి మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. 3 doors లాగా ఉండింది. ఒక చోట రాముల వారు, ఒక చోట రాధాకృష్ణులుగా, ఇంకొక చోట వేరేగా రెడీ చేశారు. చాలా బాగుంది. గుడి అంతా కీర్తనలతో నిండిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఇన్ఫ్యాక్ట్ అంత బాగుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా టెంపుల్ అవుట్స్కట్స్. ఇదే యాక్చువల్ ఎంట్రన్స్ టెంపుల్కి. రైనీ సీజన్ వల్ల ఎక్కడికక్కడ అరేంజ్మెంట్స్ చాలా బాగా చేశారు తడవకుండా. అండ్ ఫుడ్ కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇంకా లోపల చిన్న మార్కెటే ఉంది. అక్కడ కృష్ణుడికి సంబంధించిన అన్ని వస్తువులు దొరుకుతున్నాయి. పూజ ఐటమ్స్, బుక్స్, ఫ్రేమ్స్, ఐడల్స్ సమస్తం ఉన్నాయి. ఇక్కడ ఒక చిన్న పాపను చూస్తున్నారు కదా,
మా వాడి చేపట్టుకుని అస్సలు వదలనే లేదు వాళ్ళ నాన్నగారు అడిగేంత వరకు. రాధగా రెడీ చేశారు, ఎంత ముద్దుగా ఉందో అసలు. దర్శనమై ఇంటికి వచ్చేసరికి 3 అయిపోయింది. ఈవినింగ్ దీపారాధన చేసుకుని మా వాడిని కృష్ణుడిగా రెడీ చేస్తున్నాము. ఈ ఇయర్తో వాడిని పుట్టినప్పటి నుంచి కృష్ణుడిగా రెడీ చేస్తూ 5 ఇయర్స్ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా మిస్ చేయకుండా రాముడిగా కృష్ణుడిగా వాడిని చూసుకుంటూనే ఉన్నాము. ఈ సంవత్సరం ఇంకా స్పెషల్, 5th ఇయర్ కాబట్టి. హరీక్ష పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా రెడీ చేశాను మీకు ఇక్కడ పిక్చర్స్ రూపంలో కొన్ని వీడియోస్తో పాటు పెట్టాను. డూ వాచ్ ఇట్ అవుట్.